హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి చిక్కీ వీడియోస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేనైతే ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలో తగినంత పసుపు, ఒక 4 స్పూన్ల కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని దీనిలోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా చుంచుకొని వేసుకోవాలండి. ఇవన్నీ చికెన్కి బాగా మసాలా అంతా పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చికెన్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. కొంచెం ఎక్కువగా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎల్లిపాయను స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత దీనిలోనే ఓల్ గరం మసాలాను మిక్సీ పట్టుకొని కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న చికెన్ కర్రీని వేసుకొని చికెన్ అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి. దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.